అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఆ జిల్లాకి సీఎం కానుకలు ఇస్తున్నట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని మీరు పూర్తిగా ఆఖరి దాకా చూడండి. అప్పుడే మీకు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సొంత జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. అది కూడా కొత్త సంవత్సరం కానుకగా కొత్త పథకం ప్రారంభించారని నిర్ణయించారు ఆయన. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖపై శుక్రవారం రోజున సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయన. మరి ఈ సందర్భంగా సొంత నియోజకవర్గం కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు అమలు గురించి ఆయన ఆరా తీశారు కూడా. మరి అనంతరం జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని కూడా తెలుస్తోంది. మరి చిత్తూరు జిల్లాలో పరిశీలించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కూడా. మరి మరోవైపు వైద్యారోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై చంద్రబాబు చర్చించారంట. మరి ఏపీ ప్రభుత్వం తొలి విడత కింద మదనపల్లి, మార్కాపురం, ఆదోని, పులివెందులలో పీపీపీ విధానంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం చేయబడుతుందంట. మరి నేపథ్యంలో ఈ కాలేజీల నిర్మాణం గురించి వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారంట ఆయన. మరి నిర్దేశించిన సమయానికి వీటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారంట. మరోవైపు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ సంజీవని ప్రాజెక్టు ఆలోచన చేసిందంట. మరి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలులోకి తీసుకురానుందని తెలుస్తోంది ఫ్రెండ్స్. అయితే సంజీవని ప్రాజెక్ట్ అనేది రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమాను అందించడానికి ఉద్దేశించిన పథకం అని తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తారంట. మరి పేద మధ్య తరగతి ధనిక అనే దానితో సంబంధం లేకుండా ఆర్థిక స్థితిగతులతో అవసరం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఆరోగ్య బీమా కల్పించేలా ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపొందించారంట. మరి సంజీవని పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా 25 లక్షల బీమా వరకు కూడా ఉచిత వైద్యం అందిస్తారంట. మరి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చంట. సుమారు 3250 చికిత్సలు ఈ విధానం ద్వారా ఉచితంగా అందిస్తారంట వాళ్ళంతా. ఈ సంజీవని పథకం కింద ప్రజలకు 2.50 లక్షల వరకు, అంటే 2,50,000 వరకు ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రజల తరపున ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుందంట. అయితే వైద్య చికిత్స ఖర్చు 2.5 లక్షలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారంట. మరి ఈ విధంగా ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును రూపొందించి ఎక్కువ చికిత్సలకు అయ్యే ఖర్చు 2.5 లక్షల లోపే ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆ జిల్లా వాసులకైతే పండగ కానుకలు అయితే ఇవ్వనట్లుగా అదంతా కూడా త్వరలో ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.